హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హీరోజ్ స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 133. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. షవర్ నుండి కురుస్తూ ఉన్న మంచు బిందువుల్లాంటి నీటి దారాలు ఆశి దేహాన్ని తాకగానే ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆయుష్ గుండెలకి మరింతగా హత్తుకుపోయింది. ఆ చల్లదనానికి కళ్ళు విప్పర్చి చూసేలాగా చేసిన ఆ చల్లని స్పర్శ ఆశిలోని టైర్డ్నెస్ని తుడిచేస్తుంది. వెన్నెముక నుండి ఒక విద్యుత్ ప్రవాహంలాగా పాకుతూ ఆమెని కొత్త లోకంలోకి తీసుకెళ్ళింది. తనలో ఉన్న నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయి శరీరం అంతా ఒక రకమైన కరెంటు పాస్ అయినట్టు అనిపించింది. ఆయుష్ గారు, ప్లీజ్, వాటర్ చాలా చల్లగా ఉన్నాయి, షవర్ ఆఫ్ చేయండి అంటూ వణుకుతూ ఉన్న పెదాలతో ఆయుష్ మెడని తన చేతులతో గట్టిగా చుట్టేస్తుంది. ఆశి తడిసిన దేహంని బహువాల మధ్య మరింతగా నలిపేస్తూ ఆయుష్ కళ్ళల్లోకి ఆశి తడిసిన దేహాన్ని తన బలమైన బహువాల మధ్య మరింతగా నలిపేస్తూ ఆశి కళ్ళల్లోకి నిశ్చింతగా చూశాడు ఆయుష్. షవర్ నీటి చుక్కలు ఆమె నుదుటి నుండి జారి ముక్కులకి తాకుతూ చివరికి ఆశి గులాబీ పెదాల అంచుల్లో ఆగి ముత్యాల్లా మెరుస్తూ ఉన్నాయి. ఆ తడి పెదాలను ఆమె శ్వాసలోని వేడిని చూడగానే ఆయుష్లోని మోహం ఒక్కసారిగా కట్టెలు తెంచుకుంది. అప్పటి వరకు తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవాలి అనుకున్న ఆయుష్ ప్రయత్నం ఆ తడి క్షణాలలో పూర్తిగా కొట్టుకుపోయింది. నువ్వు బాగా అలసిపోయావన్నావు కదా ఆశి, అందుకే ఈ నీటి స్పర్శతో ఆ టైర్డ్నెస్ అంతా దూరం చేస్తాను అంటూ ఆయుష్ ఆశి భుజంపై ఉన్న నీటి చుక్కలను తన తడి పెదాలతో స్మరిస్తూ లాలానగా ముద్దు పెడతాడు. ఆయుష్ స్పర్శ తన వంటికి తాకగానే ఆశి వళ్ళు పరవలించి మత్తుగా కళ్ళు మూసుకుంటూ గట్టిగా శ్వాస తీసుకుంటూ ఉంటుంది. వాష్రూమ్లో ఇద్దరు గుండెల చప్పుడుతో పాటు షవర్ సౌండ్ మాత్రమే వినిపిస్తుంది. ఆయుష్ ఆశీని నెమ్మదిగా వాల్కి లాక్ చేస్తూ తన వైపు ఇంటెన్స్డ్గా చూస్తూ నిల్చుకున్నాడు. చల్లటి నీటి బిందువులు ఆశీత మేనిపై ప్రవహిస్తూ ఉంటే ఆయుష్ పెదాల వెచ్చదనం, వేడి శ్వాసలు ఆమె మెడపై వాలుతూ ఆ క్షణాన్ని మరింత మత్తెక్కించే ప్రణయంగా మార్చేశాయి. ఆ క్షణాల వారి మధ్య శృంగార జ్వాలలు మరింత రగిలిచ్చాయి. చల్లటి నీటి బిందువులు ఆశి తడిసిన మేనిపై ప్రవహిస్తూ ఉంటే ఆయుష్ పెదాల వెచ్చదనం, వేడి శ్వాసలు ఆమె మెడపై వాలుతూ ఆ క్షణాన్ని మరింత మత్తెక్కించే ప్రణయంగా మార్చేశాయి. ఆ క్షణాన వారి మధ్య శృంగార జ్వాలలు మరింతగా రగిలిచ్చాయి. ఆ సమయాన్ని మాటల్లో వర్ణించలేనంత గాఢమైన అనుభూతిగా మత్తు కొలిపి శృంగారంగా మార్చేశాయి. ఆయుష్ ఆశి నడుమును తన 2 చేతుల్లోకి గట్టిగా పట్టుకుని తన వైపుకు లాక్కున్నాడు. తడిసిన ట్రాక్ ప్యాంటు, ఆశి చుట్టుకున్న బెడ్షీట్ మధ్య ఉన్న అడ్డుగోడలు ఎప్పుడో ఇద్దరి నుండి దూరమయ్యాయి. ఆశి తడి చుట్టు నుండి జారుతూ ఉన్న నీటి చుక్కలు ఆయుష్ కళ్ళల్లో పడుతూ ఉన్న కనురెప్ప కూడా వేయకుండా ఆశిని చూస్తూ ఉన్నాడు. అప్పటికే ఆశి శ్వాసల్లో వేగం పెరిగింది. ఆ వాష్రూమ్లోని మసక చీకట్లోనే వారి మధ్య రగులుతూ ఉన్న ప్రణయం మరింత స్పష్టంగా బ్రైట్గా కనిపిస్తుంది. ఆయుష్ మెల్లగా ఆశి గడ్డాన్ని పైకెత్తి తన కళ్ళల్లోకి లోతుగా చూస్తూ, ప్రెగ్నెంట్ అని నీ విషయంలో కంట్రోల్గా ఉందామనుకున్నాను, కానీ నిన్నిలా చూస్తుంటే ఆగలేకపోతున్నాను ఆశి అంటూ ఒక్కసారిగా ఆశి పెదాలను ముద్దు పెడతాడు. అది కేవలం కిస్ మాత్రమే కాదు, వారి మధ్య రగిలిన ప్రణయకాంక్షకు సాక్ష్యంగా నిలిచింది. కాసేపటికి ఆయుష్ షవర్ జెల్ లిక్విడ్ని తన చేతుల్లోకి తీసుకుని ఆశి భుజాలను, చేతులను స్మూత్గా రబ్ చేస్తూ ఉంటాడు. ఆ స్పర్శ అందించిన మైకంలో ఆశి శరీరం చలకిస్తుంది. షవర్ నుండి కురుస్తూ ఉన్న చల్లటి నీటి దారాలు వారిని తడుపుతూ ఉన్న ఆయుష్ ఇంటెన్స్డ్ లుక్స్కి ఆశి ఊపిరి వేగంగా మారుతుంది. ఆయుష్ తన వేళ్లతో ఆశి మెడపై ఉన్న నీటి చుక్కలను తుడిచేస్తూ తన వెనక నుండి నడుము వరకు కిసెస్ పెడుతూ ఆశికి బాత్ చేయిస్తూ ఉంటాడు. ఆయుష్ గారు, ప్లీజ్, నాకేదోలా ఉందండి అంటూ ఆశి సిగ్గుపడుతూ ఆయుష్ గుండెలపైన వాలింది. ఆయుష్ ఆశిను మరింతగా తనలోకి లాక్కుంటున్నాడే తప్ప ఆగే ప్రయత్నం చెయ్యలేదు. ఆశి ముఖాన్ని పైకెత్తి సూటిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆ కళ్ళల్లో అంతులేని ప్రేమ ఆమెని మరోసారి మైకంలో ముంచెత్తాయి. షవర్ నుండి దారాల మధ్య ఆమెని తన బహువాల్లో గట్టిగా అదుముకుంటూ ఆ సుందర తీరాన్ని ముగించాడు. ఆయుష్ ఆశికి బాత్ కంప్లీట్ చేశాక జాగ్రత్తగా టవల్ చుట్టి బయటకు పంపి తను కూడా ఫ్రెష్ అవుతాడు. ఆశి వెళ్ళాక తను కూడా ఫ్రెష్ అయ్యి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకు వచ్చిన ఆయుష్ ఆశి వైపు చూస్తాడు. అప్పటికే ఆశి డ్రెస్ చేంజ్ చేసుకొని తన తడి చుట్టుని డ్రయర్తో ఆరబెట్టుకుంటూ ఉంటుంది. అది చూసిన ఆయుష్ ఆశి చేతిలోని డ్రయర్ని తనే తీసుకొని ఆశి హెయిర్ను ఆరబెట్టడం మొదలు పెడతాడు. ఆయుష్లోని యాటిట్యూడ్, కోపం, పొగరు, ప్రేమ మాత్రమే చూసిన ఆశికి ఈ కేరింగ్ తనకి చాలా నచ్చేస్తుంది.
అందుకే మిర్రర్లో తన వెనుక నిల్చుకొనున్న ఆయుష్ని చూసి మురిసిపోతూ ఆయుష్ వైపు ఆరాధనగా చూస్తూ ఉంటుంది. ఆయుష్ ఆశి హెయిర్ డ్రై చేశాక తనని తీసుకొచ్చి బెడ్ పైన కూర్చోపెడతాడు. పక్కనే టేబుల్ పైన ఉన్న డిన్నర్ ప్లేట్ని చేతిలోకి తీసుకున్నాడు. నిజానికి ఆశికి అస్సలు ఆకలి వేయడం లేదు. కానీ తన కడుపులో పెరుగుతూ ఉన్న ఆ బుజ్జి ప్రాణం గురించి, తన హెల్త్ గురించి ఆయుష్ చెప్పిన మాటలు ఆశి నో చెప్పలేక ఆయుష్ పెట్టేది సైలెంట్గా తినాలని డిసైడ్ అవుతుంది. నోరు తెరువాషి అంటూ ఆయుష్ స్వయంగా ఆశికి ఒక్కో ముద్ద తినిపిస్తూ ఉంటే ఆమె ఒక చిన్న పిల్లలాగా మారం చేయకుండా ఆయుష్ పెట్టేది తింటూ ఉంటుంది. ఆయుష్ కళ్ళల్లో కనిపిస్తూ ఉన్న ఆ అంతులేని ప్రేమని చూస్తూ ఉంటే ఆశకి ఆ ఫుడ్ తినకముందే మనసంతా నిండిపోతుంది. ఆమె లిప్స్కి అంటుకుంటున్న ఫుడ్ని తన మునివేళ్లతో సున్నితంగా తుడుస్తూ ఆ వేలిని తన పెదాల మధ్య బంధిస్తున్నాడు ఆయుష్. ఆ మత్తు కొలిపే చూపుల దాడికి తట్టుకోలేక ఆశి ముఖం పైన గులాబీ రంగు సిగ్గు విరిశాయి. ఆయుష్ గారు, ఇక చాలు, నా వల్ల కాదు అని ఆశి నీరసంగా అనగానే, ఇదిగో ఇదొక్కటి, ఇదే లాస్ట్ ముద్ద అంటూ ఆశీకి లాలానగా తినిపించి వాటర్ గ్లాస్ పెదాలకి అందించాడు. డిన్నర్ ఫినిష్ అయ్యాక ఆయుష్ ఆశీని బెడ్ మీద పడుకోబెట్టి ప్రేమగా బెడ్షీట్ కప్పాడు. అప్పటికే ఆశీ కళ్ళు నిద్రతో భారంగా కదులుతూ ఉన్నాయి. ఆశీ, ఇక నువ్వు హాయిగా పడుకో, ఇవాళ చాలా టైర్డ్ అయిపోయావు. రేపు ఉదయం డాక్టర్ వచ్చి నిన్ను చెక్ చేస్తారు కాబట్టి ప్రశాంతంగా నిద్రపో అంటూ ఆమె నుదుటిపైన ఎంతో అపురూపంగా ముద్దు పెట్టాడు. ఆ స్పర్శలో ఆమెకి ఒక సురక్షితమైన ప్రపంచం, అంతులేని అనురాగం కనిపించాయి. ఆశి అతని చేతిని అలాగే పట్టుకొని కాసేపటికి గాఢ నిద్రలోకి జారుకుంది. ఆశి డీప్ స్లీప్లోకి వెళ్ళిందని కన్ఫర్మ్ చేసుకున్నాక ఆయుష్ మెల్లగా తన చేతిని ఆమె పట్టు నుండి విడిపించుకున్నాడు. సౌండ్ రాకుండా రూమ్ డోర్ లాక్ చేసి అందరితో కలిసి డిన్నర్ చేయడానికి కిందకి వస్తాడు. డైనింగ్ ఏరియాలోకి వెళ్ళేసరికి అక్కడ చాలా రోజుల తర్వాత తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పేర్స్ లాగా కూర్చొని నవ్వుతూ మాట్లాడుకుంటూ కనిపిస్తారు. సూర్యదేవ్ రాగిని అండ్ మోహిత్ జోషి అండ్ విక్రమ్ వేద అండ్ నిషాన్ అభి, సంధ్య దిలీప్ అండ్ అనిత ప్రభాకర్, ఇలా అందరినీ చూస్తూ ఉన్న ఆయుష్కి తన మావయ్య కృష్ణదేవ్ గుర్తు రాగానే మనసంతా భారంగా మారుతుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.